ఎంపీ ఎలక్షన్లు వచ్చినాయి, మీది భువనగిరి నియోజకవర్గం వస్తుంది. చామల కిరణ్ కుమార్ రెడ్డి గురించి నేను తుంగతుర్తి నియోజకవర్గం పోతే కాంగ్రెస్లో తుంగతుర్తిలో మండల్ యూత్ ప్రెసిడెంట్ అనుకుంటా అబ్బాయి, ఆయన చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎవరో మాకు తెలియదన్న అని చెప్పి బహిరంగంగా చెప్తే అది వైరల్ అయింది. అది వైరల్ అయిన తర్వాత అబ్బాయిని పిలిచి బెదిరించి మళ్ళీ ఆయన నాకు ఫోన్ చేసి అన్న వీడియో డిలీట్ చేయన్న నన్ను బెదిరిస్తున్నారు అని చెప్పిండు. అట్లాంటి చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపిస్తే నీకు మంత్రి పదవి ఇస్తాం అని చెప్పారు. అంటే వాళ్ళ వైఫ్కు ఆయన భువనగిరి మీద మాజీ ఎంపీ కాబట్టి వాళ్ళ సతీమానికి ఇప్పించుకుందామని చూసుకున్నాడు. వీళ్ళు ఏం చెప్పారు అంటే అయితే ఎంపీ అన్న టికెట్ అడుగు, లేదంటే మంత్రి అన్న అడుగు. మంత్రి కావాలనుకుంటే ఎంపీ టికెట్ నువ్వు మేము ఇయ్యం, చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించుకోవాలి, మళ్ళీ ఆయన గెలిస్తేనే ఇస్తాం, గెలిపించుకోవాలని ఈ కండిషన్ పెడితే ఆయన సొంత డబ్బులు పెట్టుకొని మొత్తం తిరిగి గెలిపించిన తర్వాత మొన్న 3 పేర్లు పంపితే 3 పేర్లలో ఈయన పేరు లేదు, అసలు యాక్చువల్ 4 పంపిరట. ఓకే, ఈ 3తో పాటు రాజగోపాల్ రెడ్డి అన్నది ఉంది. ఇక్కడ ఉన్న వాళ్ళే అంటే కుట్రలు చేస్తారు. ఇప్పుడు బీసీ సంఘం ఉన్నది, ఎస్సీ సంఘం ఉంది, ఎస్టీ సంఘాలు ఉన్నాయి, మరి మంచోళ్ళ సంఘం ఒకటి ఉండొద్దా? మంచోళ్ళు ఒకడు మంత్రి పదవిలో ఉండకూడదా? నాకు చెప్పండి. ఇప్పుడు మీరు